ఇలాగుంటే డీవీఎల్ కనెక్షన్ ఇది రవిగా. ఇప్పుడు ఇవన్నీ తీసేసి దీనికి ఇలా చేసి ఇంకో స్టార్ కనెక్షన్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? డీవీఎల్ కనెక్షన్లో ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. అర్థమైందా? డీవీఎల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యేది 450 వోల్టేజ్ మీద రన్ అవుద్ది అన్నమాట స్టార్టింగ్. ఓకేనా? స్టార్ ఇలా స్టార్ వేసామనుకో, స్టార్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ 3 కలిపేస్తాం కాబట్టి ఇక్కడ న్యూట్రల్ జనరేట్ అవుద్ది. అర్థమైందా? 1లో 2లో చూసుకోవాలి. ఇక్కడ W1 వేరా, W1 ఇది W2 W1 కాబట్టి ఈ 2 కాయిల్ ఒకటి, ఇది ఒక కాయిల్. ఓకేనా? ఇది V1 ఇది V2, ఇది 2 ఒక కాయిల్, ఇది ఒకటి U1 U2 ఇది. ఓకేనా? ఇది 2 ఒక కాయిల్ అన్నమాట. 3 కాయిల్ను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దీనికి వేరు ఎత్తాడు అన్నమాట. ఇది డీవీఎల్ కలెక్షన్లో ఇది W1 ఇది V2కి స్టార్ట్ చేశాడు. ఇలాగా ప్రతిదానికి వేరే పేస్ నుంచి వేరే పేస్కి ఇలా షార్టేజ్ ఉంటుంది అన్నమాట. ఇలాగా కాయిల్ 2 ఒకటి. ఇప్పుడు W1 W2 ఇక్కడ ఇచ్చాడు అనుకో, మోటార్ రన్ అవ్వదు. ఒక కాయిల్కి వేరు సప్లై రావాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ సప్లైలో ఇక్కడ వేరు సప్లైలు అవ్వలేదు అనుకో, మోటార్ మూవ్ అవ్వదు అన్నమాట. అర్థమైందా? అప్పుడు స్టార్ చేయాలనుకో, స్టార్ ఇలా మొత్తం అన్ని 3 స్టార్లు చేసి ఇక్కడ న్యూట్రల్ జనరేట్ అవుద్ది. ఇక్కడ 3 పేసులు ఇస్తుందంటే పేసు న్యూట్రల్కి సంబంధం అవుతుంది అన్నమాట. ఇలా దీని మీద రన్ అవుతుంది. స్టార్టింగ్ స్టార్ మీద రన్ చేస్తారు కదా, అప్పుడు 230 వోల్టేజ్ మీద రన్ అవుతుంది. అర్థమైందా? స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ కరెంట్ అన్న తీసుకోదు. ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఇలా డీవీఎల్లో ఉండొచ్చు. స్టార్ ఆన్ చేసామనుకో, డీవీఎల్ ఆన్ చేసామనుకో ఎక్కువ కరెంట్ తీసేసుకుని జనరేటర్ ట్రిప్ అయిపోతాం, బ్రేకర్ ట్రిప్ అయిపోతాం, ఒకేసారి మొత్తం కరెంట్ తీసుకుంటుంది అన్నమాట. అర్థమైందా? ఇది డ్రైవ్లో ఉన్నప్పుడు అవసరం లేదు. డ్రైవ్లో ఉన్నప్పుడు డీవీఎల్ మీద రన్ అవుద్ది అన్నమాట. ఓకేనా? సాఫ్ట్ స్టార్టర్ అయినా తీసుకోవాల్సి వస్తుంది. वो था डर भी, वो तो हो गया।